లేఖన భాగాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడో నీకేమీయూ తక్కువ కాదు. ప్రైజ్ లార్డ్. ఆయన మనకు తోడై ఉన్నాడు. మనం ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరందరూ కూడా చక్కగా తలార స్నానం చేయండి. వేషధారణ భక్తిని తీసివేసుకోండి, పాపిష్టి క్రియలను మీరు తీసివేసుకోండి. మొట్టమొదటిగా మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండడం మీరు నేర్చుకునే వారిగా ఉండాలి. కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఎందుకంటే కుటుంబంలో వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, అనారోగ్యాలతో ఉంటున్నాయి, అప్పు సమస్యలు ఉన్నాయి, లేకపోతే నువ్వు చేస్తున్న జాబ్లో ప్రాబ్లమ్స్తో ఉంటున్నావో, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో హవైహాలని జీవితాల్లో, ఇంకా చెప్పాలి అంటే నిందలతో వెళ్తున్న నీ బ్రతుకును బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకుంటున్నావు. చాలా సంతోషము. అయితే వ్యక్తిగతంగా ఉపవాసం ఉండడం నేర్చుకో. నీ గురించి నువ్వు ప్రార్థన చేయడం ఎంతగానో నేర్చుకోవాలి. అయితే ఏదో పాస్టర్ గారు ఉపవాసం ఉండమంటున్నారని ఉండడం కాదు, కానీ ఆత్మచేత నడిపించబడి ఉపవాసం ఉండడం మీరు నేర్చుకోండి. దేవుని అభిషేకంతో, దేవుని ఆత్మశక్తితో మీరు నింపబడాలి. ఏదో ఉపవాసం ఉంటున్నాను బ్రదర్, ఏమీ తినకుండా ఉంటున్నాను అని చెప్పడమే కాదండి, ప్రార్థన చేత మీరందరూ కూడా నింపబడే వారిగా ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మచేత నింపబడమే కాదు, దేవుని వాక్యాన్ని నిరంతరం కూడా ధ్యానం చేస్తూ చదువుతూ నీ ఉపవాస క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వారిగా ఉండాలి. నీ ఉపవాసం ఉన్నట్టు ఎవరికి చెప్పుకోవాల్సినంత అవసరం లేదో, రహస్యముగా చూచుచున్న తండ్రి ప్రతిఫలాన్ని కలుగు చేయబడేలాగున తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో కార్యములు జరిగించబడేలాగున, ఎలా జరుగుతుంది మిరాకిల్, ఎలా జరుగుతుంది కార్యాల్లో, అవదనుకున్నాము జరగదనుకున్నాము, ఏమీ వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటున్న ప్రతి విషయము కూడా ఉపవాస ప్రార్థన వల్ల తప్పకుండా కార్యాలు జరిగించబడతాయి. చెరసాల్లో ఉన్న వారికి విడుదల కలిగిందండి, బంధింపబడిన వారందరూ కూడా విడిపించబడ్డారు, చావు దగ్గరికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి విడుదలను పొందుకున్నారండి. ఆయన దగ్గరికి వస్తే పడిపోయిన వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తాడు. కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావని బాధపడతా ఉంటున్నావు కదా, నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు. గుండె చెదరి దిగులు పడుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తప్పకుండా ఆయన బాగు చేస్తాడు. ఈ రోజు మన గాయములు కట్టువాడు ఆయనే, నేల మీద నుంచి కూడా దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ఎలాంటి దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి దిగులు పడుతున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి కూడా యేసు నామములో దేవుడు తప్పకుండా విడుదల కలుగు చేస్తాడమ్మా. మీరేమి దిగులు పడదు, మీరేమి బాధపడవలసిన అవసరం లేదు. శ్రమ దినం వచ్చినప్పుడు మనం కృంగిపోతే ఎలా, శ్రమ వచ్చినప్పుడు మనం అందరం కూడా బాధపడితే ఎలా, అలా కాకుండా ఆ శ్రమను మనమందరం కూడా జయించే వారిగా ఉందామో. ఆయన భేదలను కూడా పైకి లేవనెత్తువాడండి, దరిద్రులకు న్యాయము తీర్చేవాడు ఆయన. తండ్రి లేని వారు అనుకుంటున్నారు కదా, భేదవారు అనుకుంటున్నారు కదా, పేదవారు అనుకుంటున్నారు కదా, స్వస్థత లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నారు కదా, తండ్రి లేని వారినైనా దేవుడు సహాయాన్ని దయచేస్తాడు. అమ్మ, భర్త లేడని, బిడ్డలు లేరని, కుటుంబం లేరని మీరెవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. నా దేవుడు అనాథలను కూడా ఆదరించే దేవుడు. ఏకాంగులుగా ఉంటున్నారు బ్రదర్, నాకు బిడ్డలు లేరండి, లేకపోతే నాకు పెళ్లి కాలేదు అని చెప్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ఏకాంగులు కూడా సంసారులుగా చేస్తాడో. గర్భఫలాన్ని తెరవగలిగింది సర్వోన్నతుడైన దేవాది దేవుడు మాత్రమే. నేను ప్రకటిస్తున్న సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఒక్కడ మాత్రమే ఆయన గర్భఫలమును ఇవ్వగలిగిన, తెరవగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. ఎలాంటి అద్భుత కార్యాలను చేస్తాడు ఆయన. దరిద్రులు మొర్ర పెట్టుకుంటుంటే వారి ప్రార్థన ఆలకిస్తాడు, దీనులు మొర్ర పెట్టుకుంటుంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కానీ మీరెవరు కూడా మొర్ర పెట్టలేని స్థితిలో ఉంటున్నారు. వాక్యం వింటున్నారు, చాలా సంతోషం బ్రదర్, వాక్యం ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని చెప్పుకుంటున్నారు. కానీ నేను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పగలను, నీ పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టలా, నీకున్న అంధకారమైన శక్తులను వదిలిపెట్టలా, చెడు క్రియలను వదిలిపెట్టలా, అదే పాపపు తలంపులు వదిలిపెట్టలా. నీ హృదయం పాపిష్టి తలంపుతో నిండిపోయింది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్ని వాక్యాలు చూపిస్తున్నా, ఎన్ని రకాలుగా ఉండాలి అని తెలియచేస్తా ఉంటున్నా సరే అదే పాపిష్టి బ్రతుకో. బ్రదర్, ఇలా ఉండకపోతే బాగోదు, ఇలా జీవించకపోతే బాగోదు, ఇలా వెళ్ళకపోతే బాగోదు అంటే అలా వెళితే నరకానికి వెళ్తావు అని తెలియచేస్తా ఉన్నప్పుడు అలా వెళ్ళడమే బాగుందా నీకు? బంధువులు ఏమన్నా తోడై ఉంటారు అనుకుంటున్నావా? ఎవరైనా హాస్పిటల్లో ఉంటే బంధువుల విషయం ఏంటో అర్థమవుతుంది. నేను నిజంగా చెప్పగలను, నా బంధువులు మీరే, నా కుటుంబం మీరే అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందపడతా ఉంటానో. బంధువులు సహాయాన్ని అందించవచ్చు, అందించకపోవచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుడే నడిపిస్తూ ఉంటున్నాడు. స్నేహితులకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, కనీసం నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేసే వారిగా వాళ్ళు ఉంటారు, ఉండకపోవచ్చు. అయితే వీళ్ళందరినీ బట్టి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా యేసయ్యను నమ్ముకుంటే నీ స్థితిని మారుతుంది, నీ పరిస్థితిని మారుతుంది. నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన దగ్గరికి నువ్వు చేరితే తప్పకుండా గొప్ప జయాన్ని పొందుకుంటావు. విదేశాల్లో ఉన్నాను బ్రదర్, ఎక్కడో నేను దూరంగా ఉంటున్నాను, నా అక్కమ్మ గురించి, పాస్పోర్ట్ గురించి, బుకాత గురించి ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉంటున్నారు. అమ్మా, మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీకేది తక్కువ రాదో. మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతానికి వెళ్తున్నా, ఏ ప్రదేశంలో ఉంటున్నా, ఏ ఇంటిలో నువ్వు పనిచేస్తూ ఉంటున్నా సరే, ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఏ స్థితిలో నువ్వు పనిచేస్తూ ఉంటున్నా సరే, నీకేది కూడా తక్కువ రాకుండా నీతో ఎల్లప్పుడు కూడా తోడై ఉండే సర్వోన్నతుడైన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారి పెళ్లికి వెళ్తే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. ఆయన ప్రాంతంలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తా
వెళ్తుంటే పుట్టుగుడ్డి వారు చూసేదట్లో, చెవిటి వారు వినేదట్లో, మోగవారు మాట్లాడేదట్లు చేశాడు ఆయన. పక్షవాయువు కలిగిన వాళ్ళు కానీ, ఓత్సకాల చేతులు కలిగిన వాళ్ళు కానీ, నడు వంగిపోయిన వారిని కానీ దేవుడు స్వస్థపరిచాడండి. ఎంత మంది చేత అద్భుత కార్యాలు జరిగించలేదు ఆయన. గాలి సముద్రమే వెంటనే ఆయన మాట విన్నది. ఈ రోజు మనము ఆయన ప్రకారంగా జీవిస్తే, ఆయన యొద్దకు మనం వెళ్తే తప్పకుండా దేవుని కృపను పొందుకునే వారిగా ఉంటాం. మీరందరూ ఆయన విశ్వసించండి, పరిపూర్ణమైన నమ్మికను కలిగి ఉండండి. మీ జీవితాన్ని ఆయన కొరకు మీరు పూర్తిగా సమర్పించుకునే వారిగా ఉండండి. బ్రతుకు మారట్లేదు బ్రదర్ అంటే ఎందుకు మారిద్ది? ఆయన దగ్గరికి వచ్చావు కానీ నీవు పూర్తిగా ఆయనకు సమర్పించుకోలేని బ్రతుకు ఎందుకు మారుతుంది? ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఆయన పాదాల చెంత చేరదాం, వాక్య ప్రకారంగా నడుచుకుందాం. వేరొక ఆలోచన లేదు, వేరొక తలంపు లేదు, వేరొక విధానం లేదు. మన బ్రతుకంతా కూడా అంధకారమయమైపోయింది. ఏం చేస్తున్నాం అర్థం కాని స్థితిలో ఉంటున్నాం. వెలుగైన క్రీస్తులోకి మీరు రండి. కన్నీరు బ్రతుకులు నువ్వంతా జీవిస్తూ ఉంటున్నావో ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందం పోయింది, ఆనందం పోయింది, ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉంటుంటే మూసుకుపోయిన ద్వారాలు కూడా దేవుడు తెరుస్తాడు. యేసు నామములో నీకున్న కోర్టు సమస్య, నీకున్న శరీర బలహీనత, నీకున్న వ్యాధుల సమస్యలో, రోగ సమస్యలన్నీ కూడా యేసు నామములో దేవుడు పూర్తి విడుదల కలుగు చేస్తాడో నేను చెప్పగలను. మీరందరూ చేస్తున్న ప్రార్థన వల్ల రాబోతున్న 1 or 2 days లోనే డాక్టర్ గారు ఇంకో 10 రోజులు చెప్పారు నువ్వు ఉండాలి 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 అని చెప్తా ఉండంటే యేసు నామములో మనం డిక్లేర్ చేయగలం. ఏంటో తెలుసా? అమ్మగారు తప్పకుండా 1 or 2 days లోనే మన మధ్యలో రికవరీగా ఉండి మంచి సాక్ష్యాన్ని తెలియచేసే గొప్ప కృపను దేవుడు దయచేయబడును గాక. విశ్వాసముతో ఉందాం, నమ్మికతో ఉందాం, కృతమైన నిశ్చయాన్ని కలిగి ఉందాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, సంతోషం. ఈ రోజు మనం చేస్తున్న ఉపవాస ప్రార్థన దీవెనకరముగా, మహిమకరముగా, ఆశీర్వాదకరంగా నడిపించబడేలాగున ప్రార్థన చేద్దాం. మీకున్న కష్టాలు కానీ, సమస్యలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఎన్నో రకాలైన బాధల చేత మీరందరూ బాధపడుతున్న సమయంలో కూడా మనం ఎవ్వరం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఆయనే చెప్పిన మాటను మనం అందరూ మర్చిపోతే ఎట్లా? ఏదో బాధ వచ్చిందని మర్చిపోతే ఎట్లా అండి? మనము ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. నేను సాత్వికును, దీన మనసును కలిగిన వాడిని కనుక నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉంటుందని తెలియచేస్తా ఉంటున్నప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన పాదాల చెంత చేరదాము. ఆయన దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఉదయకాల సమయం ముందు 7 గంటలకు లైవ్ కార్యక్రమం వస్తుంది. అలాగే రాత్రికాల సమయం ముందు 9 గంటలకు కుటుంబ ప్రార్థన వస్తుంది. మీరందరూ కూడా ఏకీభవించండి, ఏక మనసును కలిగి ఉండండి. ఏ రోజు ఏ క్షణము దేవుని రాకడ వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నప్పుడు విశ్వాసముతో, నమ్మికతో, కృత నిశ్చయాన్ని కలిగి ముందుకు సాగిపోయే వారిగా ఉందాం. రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకునే వారిగా ఉందాము. పరిశుద్ధత కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు కాపాడి, సంరక్షించి, బలపరిచి, స్థిరపరిచి, కృపణించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ వైరస్ మమ్మల్ని చేయకుండా నీ దూతల కాపుదల మా అందరికీ మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి పరిస్థితిని మార్చగలిగింది మీరే, ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేయగలిగింది మీరే ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో మేము అందరం బాధపడుతున్నాం, శరీర రుగ్మతలతో బాధపడుతున్నాము. కొన్ని భయానకమైన పరిస్థితులు మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాక అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ఉండగా దేవా నీకే మొరపెట్టుకుంటున్నాము తండ్రి. నీవే మాకు ఆధారము దేవా, నీవే మా కేడము తండ్రి. మా అతిశయాస్పదము మీరే ప్రభువా. మీకే మొర్ర పెడుతూ ఉండగా మేమందరం కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా మా మరణం ఆలకించండి తండ్రి. ప్రతిఫలాన్ని మాకు కలుగు చేయండి ప్రభువా. అనేక మంది ఇబ్బందులు పడుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేసి మా దేవుడు నీవే అని మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉండగా మా అందరికీ స్వస్థత, విడుదల, నెమ్మది, సమాధానమును ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ కూడా నింపమని వేడుకుంటున్నాము ప్రభువా. బిడ్డలందరూ ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో ఏ వైరస్ బిడ్డలను తాకనీయకుండా నీ కృపచేత నింపమని, స్థిరపరచమని, బలపరచమని, ఎవరైతే జ్వరాలతో వారి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటున్నారో వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి నీ కృపతో, నీ క్షేమంతో మమ్మల్ని అందరికీ కూడా నింపి బలమును దయచేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారునికి కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ మనకును సకల పరిశుద్ధులకు తోడయుండి దేవుని కృపతో నింపబడుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ రక్త ప్రోక్షణను అనుగ్రహించి నీ దూతల కాపుదల ఉంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నీ కృపాని ఆశీర్వాదం నింపి నడిపించి బలాభివృద్ధిని దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాద క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబ వివరాలను వాట్సాప్ లేకపోతే ఐఎంఓలో మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఉదయకాల సమయమందు, రాత్రికాల సమయమందు లైవ్ కార్యక్రమం వస్తుంది, తప్పకుండా వీక్షించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి కృపలతో నింపి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.